భయమే లేదయ్యా నా తోడు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ తోడురా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున వెలుగుచున్నవాడా వర్ణించలేను స్వామి నడిపించు యేసయ్యా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విశాలమైన కృపా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విశాలమైన చలేను స్వామి నడిపించు యేసయ్యా హల్లెలూయా 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 నిష్కళమైన రక్తము రక్తము నిష్కళ రక్తము యేసు రక్తము యేసు రక్తము రక్తము ప్రతిగా కడుగు ప్రతిగా కడుగు యేసు రక్తము
దేవుని స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని ఆరాధన చేసుకుందాం. అందరూ లేచి నిల్చుందాం. ప్రైజ్ గాడ్. ఆరాధన కొరకు సిద్ధపడదాం. కొంచెం ముందుకు రండి. మా వెనకతల బాగా టైట్ గా ఉంది, కొంచెం ముందుగా రండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం. ప్రైజ్ Jesus. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Praise the name of Thank Jesus. you, Jesus. Hallelujah, hallelujah. తండ్రి మీ ఆత్మ కరించు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనటి నేను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు.
వందనం యేసయ్యా యేసయ్యా వందనం 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 యేసయ్యా బలహీనుడనైననన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనై నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు నీ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా చిన్ని పాదలు బాధలు ఉన్నను ఇబ్బందులైనను కష్టము ఇష్టమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా
యేసయ్యా 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 ప్రైజ్ గాడ్. ఆరాధన కొరకు సిద్ధపడదాం. కొంచెం ముందుకు రండి అమ్మా. వెనకతల బాగా టైట్ గా ఉంది, కొంచెం ముందుగా రండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం. ప్రైజ్ Jesus. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Praise the name of Thank you, Jesus. Jesus. Hallelujah, hallelujah. తండ్రి మీ ఆత్మ కరించి వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను ఎంతగానో ప్రేమించావు,
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడగని నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం 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 యేసయ్యా. బలహీనుడనైన నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనై నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చాలయ్యా నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. చిన్ని పాదలు బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిశ్శబ్దమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. హల్లెలూయా. మొదట మీకు అందరికి వందనాలు చెల్లించుకున్నానండి. దేవాదేవునికి వందనాలు చెల్లించుకున్నాం. వచ్చిన సేవకులకి, పాస్టర్ గారికి, వచ్చిన సంఘం అంతటికి మేము ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. అయితే సాక్ష్యము ఏంటంటే, మా కుటుంబం పట్ల దేవుడు చేసిన ఎన్నో మేళ్ళ కొరకు చెప్పాలన్నదే మా ఆశ అండి. లాస్ట్ అంటే 3 years నుంచి USA అంటే ఈ పర్పస్ అందరికీ తెలుసు అనుకుంటా, ఎందుకు మనందరం గ్యాదర్ అయ్యామో. USA అనేది అంటే లైక్ నాకు స్టూడెంట్ వీసా అన్నది దొరకడం జరిగింది. నెక్స్ట్ వీక్ థర్స్డేనే నేను వెళ్ళబోతున్నాను అనమాట. అయితే ఇది ఎప్పటి నుంచి అంటే ఒక్క రోజులో ప్రార్థన చేసి వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. 3 years నుంచి అంటే UK ట్రయల్స్ అనేసి వేసాము. ఆ విషయంలోని దేవుడు చిత్తము కాదని మాకు తెలియడం జరిగింది. ప్రార్థన విజ్ఞాపనల చేత, సేవకులు ప్రార్థనలు, సంఘంలో అందరూ ప్రార్థనలు చేయడం బట్టి. ఆ తర్వాత మేము లాస్ట్ 1 year దేవా మీ చిత్తం ఏంటో బయలుపరచండి అని అన్నప్పుడు, దేవుడు ఈ విషయంలోని ముఖ్యంగా USA అంటే నేను చదివింది MSc నర్సింగ్, టీచింగ్ సైడ్ నేను ఫ్యాకల్టీగా నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న సెయింట్ లూక్స్లో. కానీ ప్రజెంట్ నేను అంటే లోకల్లో ఉండకపోయినప్పటికీ ఎగ్జామినర్గా నేను వెళ్ళడం చేస్తున్నాను అనమాట. అంటే ఇయర్లీ నాకు ఇన్స్పెక్షన్స్ అని అలాగా పిలుస్తుంటారు. అయితే నేను చాలా ఈ విషయంలోని బాధపడుతుండేదాన్ని. దేవా మేము దూరంగా ఉన్నాం కదా, ముఖ్యంగా అంటే అవుట్స్కర్ట్స్ ఉంటుంది, సిటీలోకి మనం వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ లైక్ 1 hour జర్నీ తోటి నేను ట్రావెల్ చేసి ఉద్యోగం చేయాలి. అంటే ఇంత చదువుకొని కూడా అంటే ఇలాగ చేయలేకపోయాం అనే ఒక చాలా బాధ అండి. చిన్న బాధ అయితే కాదు. నేను అంటే చాలా మాకే అంటే ఎంతో వేదనతో నా విషయంలోని దేవుణ్ణి అడగడం జరిగింది.
అయ్యా మీరు మీది ఏదైతే చిత్తమో అది మాకు బయలుపరచండి, మీ చిత్తం అయితేనే మేము వెళతాం. ముఖ్యంగా అయితే ఎప్పుడైతే ప్రార్థనా జీవితం అండి ముందు ఒకలాగా మాట్లాడేవాళ్ళం, అంటే యూకే ట్రయల్స్ లోని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నప్పటికీ నా చిత్తంలో నేను వెళ్ళిపోతూ ఉండేదాన్ని, అంటే నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అయితే దేవా మీ చిత్తం బయలుపరచండి అన్నప్పుడు దేవుడు అది కరెక్ట్ కాదని చాలా మట్టుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా అసలు అది వర్కౌట్ అవ్వలేదండి. అయితే నేను తర్వాత ఆ విషయంలో మాత్రం చాలా ఏడ్చాను. సరే ట్రయల్స్ అన్ని వదిలేద్దామని ఆపేసినప్పుడు లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా మార్చ్ లాస్ట్ ఇయర్ అండి ఎగ్జామ్, నేను అంటే మనం దీనికి యూనివర్సిటీకి వెళ్ళాలంటే మనం ఇంగ్లీష్ ఎగ్జామ్ అన్నది రాయాలి. ఆ విషయంలోని అయితే నేను ఏమన్నా అనుకున్నానంటే ఇంకా ఇంత చేసాం కదా, దేవుని చిత్తం ఉండదేమో కంట్రీకి అంటే నేను వెళ్ళాలని, కానీ ఒక చిన్న ఆశ మాట, కంట్రీకి జస్ట్ విజిటింగ్ కైనా వెళ్ళాలి అన్నది ఒక చిన్న ఆశ ఉండేది నాకు. అయితే సరే దేవా ఓకే, అయితే ఒక వారం అండి నేను ఎగ్జామ్ ఏది 1 year ఏది ప్రిపేర్ అవ్వలేదు. ఆ యూకే ట్రయల్స్ విషయంలో అయితే ఓఈటీ ఎగ్జామ్ రాసాను, చాలాసార్లు ప్రయత్నాలు చేశాను, అంటే చాలాసార్లు అంటే ఒక 2 సార్లు రాసినప్పటికీ ఎన్నో విషయాల ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే ఈ దీనికి వచ్చేసరికి ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు అన్ని దేవుడు ద్వారాలు తెరవడం స్టార్ట్ చేస్తారండి. అది అంటే నేను ఊరికనే నార్మల్ గా అంటే ప్రార్థన చేసి నేనైతే ఊరుకోలేదు, కంటిన్యూగా నేను ప్రార్థన చేస్తున్నానని కూడా చెప్పలేదు, కానీ వేకుంజాను అయితే ప్రార్థనకు నేను లేచాను. ఒక్కరోజు తప్పిపోయినా మళ్ళీ లేచి ప్రార్థన చేసేదాన్ని వేకుంజాను, అంటే 3 గంటలు లేవడం, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి, అంటే నాకు ప్రార్థన అవసరత, ప్రార్థన ఎంత అన్నది నాకు అర్థమైంది, దాని విలువ నాకు అర్థమైంది. అప్పుడు నేను ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ నాకు 1 week లోని అటెంప్ట్ జస్ట్ ఇలాగ నేను చేశాను, క్లియర్ అయిపోయిందండి ఆ ఎగ్జామ్. అయితే పెద్ద అన్నయ్యలు అక్కడ ఉంటున్నప్పుడు అన్నయ్యలు చెప్తున్నారు అనమాట, అంటే మీరు అప్లై చేస్తే బాగుంటది కదా యూనివర్సిటీకి అన్నప్పుడు ఒక 6-7 యూనివర్సిటీస్ నేను అప్లై చేశాను. అయితే నాకు తెలుసు తగిన అర్హత నాకు లేదు, యోగ్యత లేదు, ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్ నాది, అంటే రీసెంట్ గా రిలీవ్డ్ బ్యాచెస్ కి అయితే కొంచెం ఫాస్ట్ గా వస్తాయేమో ఎంఎస్ చేయడానికి. బట్ నా విషయంలోనైతే అసలు ఎంతో అద్భుత రీతిగా యూనివర్సిటీస్ ఏదైతే అప్లై చేశానో టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ అండి, ఫస్ట్ 100 లోనే దేవుడు నాకు ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఇంకా నా ప్రార్థన విషయంలో ఇంకా చేస్తున్నాను, దేవా అందరూ వేరే స్టేట్స్ లోకి నేను వెళ్ళి చదవాలా, ఈ ప్రతి విషయంలోనేనండి విజ్ఞాపన చేతాను, దేవా ఈ వెళ్తే చిత్తమా కాదా అన్నప్పుడు ఈ విషయంలోని యూటా యూనివర్సిటీ అనియల్ స్టేట్ లో ఉంటున్నారు, అక్కడైతే అనియల్ దగ్గర ఉండి చదువుకోవడం కొంచెం సేఫ్, ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఆలోచిస్తారు కదండి, అదే మరి. అయితే ఆ విషయంలో అది కూడా అడిగాం, దేవా మీ చిత్తం అయితే జరిగించండి లేకపోతే లేదు. అయితే నవంబర్ లోని యూటాలోని అప్లై చేసామండి, యూటా యూనివర్సిటీ అంటే అనియాలు ఉంటున్న ఏరియాలో. అయితే అది ఈ ఇయర్ ఫిబ్రవరికి ఏమైందంటే నాకు కంప్లీట్ గా అంటే హోప్స్ అన్నది నేను పక్కన పెట్టాను. నా ప్రార్థన ఎలాగైపోయిందంటే, దేవా మీ సన్నిధి లేకపోతే ఇంకా నాకు ఒక అడుగు కూడా నేను అడుగు పెట్టలేనని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఆ దేవుని సన్నిధి లేకపోతే అసలు మనం అడుగు వేయలేమండి. కనీసం మేము ఉంటున్న ఏరియా పిడుగురాలు అయినప్పటికీ హోసనా సంఘము మన సంఘం లాగే ఎంతో పరిశుద్ధంగా, ఎంతో అభిషేకము, ఎంతో ప్రార్థన జీవితాలండి. 3,000 మంది ప్రజల్లో ఆరాధన చేస్తున్నప్పుడు అయితే నేను ఎంతో మారాను కూడా. అక్కడికి వెళ్ళాక ప్రార్థన అన్నది మారిపోయింది నాది, నాకు అది అర్థమైంది అన్నమాట. ప్రార్థన ముందులాగా ఒకలాగా అంటే స్వార్థంగా ప్రార్థన చేశానేమో, ఎప్పుడైతే అంటే అంత లోబడుతూ నేను అనుకోవట్లేదు నా వల్ల అయితే కాదు, కానీ కేవలం దేవుని కార్యమని నేను నమ్ముచున్నా. అయితే ఆ విషయంలోని కరెక్ట్ ఫిబ్రవరిలో ఎప్పుడైతే ఒక రాత్రి కంప్లీట్ గా ఏడ్చేసానండి. ఎంత ఏడ్చానంటే పడుకుంటారు హస్బెండ్ కొడుకు పెద్ద అన్నయ్యలు కాల్ చేస్తున్నారు, నువ్వు అప్లై చేస్తావా లేదా ఈ విషయంలో అడుగుతున్నప్పుడు చాలా ఏడ్చాను. ఎంత వేదన అంటే అలాగే ఏడుస్తూనే ఉన్నాను రాత్రి అంతా. దేవా నాకు చాలా భారంగా ఉంది విషయంలో, వెళ్ళాలనే ఆశ అయితే ఉంది, కానీ మీ చిత్తం లేకపోతే నాకు వద్దు. పిడుగురాళ్ళలోనే మేము ఉంటున్నాము, ఆ ఏరియా మాకు బాగుంది, మీ సన్నిధి ఉంటే మాకు చాలు అని నేను ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడైతే అది నేను అనుకున్నానో, దేవా నేను చాలా దూషించుకున్నానేమో, నాకు ఎగ్జామ్స్ విషయంలో అంటే నాకు ఉద్యోగం లేదు, ఈ స్థితిలో నేను ఉండిపోయాను, అవుట్స్కట్స్ లో ఉండిపోయాను, నాకు ఉద్యోగం లేదని చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉండేదాన్ని. కానీ దేవా ఆ ఉద్యోగం కాదయ్యా, మీరు నాకు ఈ స్థలంలో మీరు పెట్టారని నేను నమ్ముచున్నానని ప్రార్థన మారిపోయిందండి. ఎందుకంటే అతను లైక్ దేవుడు పెట్టిన స్థలంలో మనం దేవుని చిత్తమైతేనే మేము ఉంటాము అనే సంగతి నాకు అర్థమైంది. అప్పుడు నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో మార్చ్ అండి ఫస్ట్ వీక్ లోనే నాకు యూనివర్సిటీ రిజల్ట్ అయితే వచ్చింది, యూటా యూనివర్సిటీ అని. వెంటనే మెసేజ్ చేసి పెద్ద అన్యాలు అన్యులైనప్పటికీ అసలు ఈ విషయంలో చాలా సపోర్ట్ చేశారు. ఎలా అంటే కాల్ చేసి అన్యాలు ప్రార్థనలు, సేవకులు ప్రార్థనలు, కానీ ఆ విషయంలో వెంటనే యూటా యూనివర్సిటీ అనేది అడ్మిషన్ అండి దొరికింది. అది ఫస్ట్ 100 లోనే నాకు యూనివర్సిటీ దొరికిందండి. అది ఫస్ట్ 100 లోనంటే టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ. నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు వస్తుంది అయితే నేను అనుకోలేదు.
నిజంగా చెప్తున్నాను. నాకైతే అసలు ఇంత ఎక్స్పీరియన్స్ లోని మాక్సిమం ఇవ్వరు మనకి, నార్మల్ గా చెప్పాలంటే. లైక్ మనం వెళ్ళిపోతామేమో అని ఫీల్ అవుతుంటారు. అయితే తర్వాత అది జరిగింది, ప్రాసెస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ I-20 అన్ని వెంటనే ఎప్పుడైతే దేవా నాకు వద్దు అని అనుకున్నానో అప్పుడు దేవుడి కార్యాలు చేయడం మొదలు పెట్టారండి. అప్పుడు వెంటనే నాకు ఏం అర్థం కాలేదు ఆ విషయంలో. ఇంకా రిలేషన్షిప్ ఎలా వెళ్ళిపోయిందంటే దేవుడితో, ఇంకా ప్రతి నిమిషం అడుగు పెట్టిన చోటల్లో దేవా అనుకుని ప్రార్థన చేయడం నాకు అలవాటు అయిపోయింది. ఆ విషయంలో అలా ప్రార్థన చేస్తున్నప్పుడు వీసాకు వెళ్ళామండి. June 5th నా వీసా. వెళ్తున్నప్పుడు కూడా నాకు ఇంత చిన్నం కూడా భయం లేదండి. అంటే లాస్ట్ 5 years బ్యాక్ బిజినెస్ వీసాకు వెళ్ళాము, రిజెక్ట్ అయిపోయాము. ఈసారి మాత్రం వీసాకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగానండి, దేవుడి సన్నిధిలో ఉంచడము, ఆ రోజు సేవకులు చేసిన ప్రార్థనలు, మీరు అందరూ చేసిన ప్రార్థనలండి నిజంగా దేవుడు ఆలకించారండి. ఆ రోజు మాత్రం అండి వీసా ఇంత క్వశ్చన్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పటికీ యో వీసా హ్యాస్ అప్రూవ్డ్ అని అన్నారు. ఐఎమ్ నాట్ వర్ది అట్ ఆల్. నేను చెప్పగలుగుతున్నాను నాకైతే కనీసం నాకు అర్హత అయితే లేదు, కానీ దేవుడు తగిన రీతిలో ఎంతో దీవించారు ఆ విషయంలోని. తర్వాత ఇంకా నెక్స్ట్ వీళ్ళ విషయంలో నాకు ఎంతో బాధ కలిగింది. దేవా వీళ్ళు వెంటనే వస్తారా అన్నది నాకు డౌట్. అంటే మనకు అనుమానాలు వస్తాయి కదా యూజువల్ గా. అలాగా దేవా ప్రార్థనలు అది కూడా అడిగాను, దేవా వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళని వదిలిపెట్టడం, వాడికి 5 years కదా, ఉండగలడా లేదు. ఈవెన్ పాల్ బిహేవియర్ లో కూడా ఎంతో బిహేవియర్ మేము అంటే లైక్ ఇంప్రూవ్మెంట్ చూసాం. ఫుడ్ అంటే స్కూల్ కి వెళ్ళడం తినేవాడు కాదు, ఇప్పుడు ఫుడ్ కంప్లీట్ గా బాక్స్ కంప్లీట్ చేసి వచ్చేస్తున్నాడు. ఆ విషయంలో ఎక్కడికి వెళ్ళినా స్మూత్నింగ్ అన్నమాట. అంటే ఫైనాన్షియల్ విషయంలో కూడా దేవుడు కార్యం జరిగించారు. అలాగే వీసా స్లాట్ వీళ్ళకి కూడా 1 year వరకు దొరకదటండి, డిపెండెంట్ వీసా. బట్ దేవుడు మొన్న లాస్ట్ వీక్ మేము వీసా వీళ్ళకి అప్లై చేసినప్పుడు స్లాట్ దొరకడం జరిగింది. నెక్స్ట్ మన 1 month లోనే దేవుడు మాకు స్లాట్ ఇచ్చారు. అది మేము వినడం ఏంటంటే 1 year వరకు రాదని. అయితే మేము చేసింది ఏది లేదు కానీ అది కేవలం దేవుడి కార్యమే. ఇప్పటి వరకు చేసిన దేవాదేవుడికి నిజంగా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నామండి. మాకు అర్హత లేదు, యోగ్యత లేదు. ఇలాగ మీ అందరి ముందు ఇలా సన్నిధిలో ఒప్పుకోవడము ఎంతో సంతోషకరంగా ఉంది. మీరు మా అందరి కోసం ప్రార్థనలు చేశారు. ఈ యొక్క గొప్ప సాక్ష్యము మరొకసారి ఈ వీసా స్లాట్స్ కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే స్లాట్ అంటే వీసా అప్రూవల్ కోసం, సో దట్ వాళ్ళు 3 months లోపే నా దగ్గర రావడం జరుగుతుంది. అయితే దీని విషయంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు, దర్శనాలు నాకు చూపించారు. ఉదయం సంఘంలో కూడా పంచుకున్నాను, ఇక్కడ కూడా. ఎలా అంటే మొత్తం ఇంకా దేవుడు నాకు దర్శనంగా వాళ్ళు కూడా వస్తారనేదే నాకు చూపించారండి. నువ్వు వెళ్ళు, ఇది దేవుని చిత్తమే, భయపడుకుడి అని మాత్రమే నాకు చెప్పారు. సో ఓన్లీ హోప్ అండి. నేనైతే చెల్లి చదువుతాను, మంచి జ్ఞానం ఉందని నేనైతే అనుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి నేను ఏదో చేస్తానని నేను అనుకోవట్లేదు. కానీ దేవుడు నన్ను నమ్మారండి, ఎవరు నమ్మకపోయినా. నేను అది మాత్రం చాలా నమ్మకంగా ఎంతో ఆ విషయంలో ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. అక్కడికి వెళ్ళి ఏదో అందరూ అనుకుంటారు వీసా వచ్చిన తర్వాత మనం వెళ్ళి బాగా స్థిరపడిపోవాలి, మంచి లైఫ్ కావాలని. కానీ నేను చెప్తున్నానండి, మనకు మంచి లైఫ్ కాదు కానీ దేవుని సన్నిధి కావాలండి. అతను లేదే ఒక అడుగు కూడా మనం వేయకూడదు కూడా. లేకపోతే మనకి ఎలాగైపోద్ది అంటే జీవితాంతం వృధా అండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగా. మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మొదటిది మరి అక్కడ దేవుని ఆత్మకార్యం. రెండవది ఈరోజు బాబ్ బర్త్డేని అడ్వాన్స్డ్ గా మరి వాళ్ళు మరి యూఎస్ వెళ్ళిపోతారు కనుక నెక్స్ట్ month 14th మాట అబ్బాయి మరి ముందుగా చిన్న సెలబ్రేట్ చేసి వాడిని కూడా కొంచెం సంతోష పెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న బిడ్డ మరి వాడు కూడా సంతోషం. దేవుని స్తోత్రం. అన్ని కలిసి వస్తాయని చెప్పేసి మూడోది కృతజ్ఞత. దేవుని స్తోత్రం. 3 సందర్భాలు నేర్చుకుందాం. దేవుని స్తోత్రం కనుగాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ముందు చిన్నవాడు కనుక ఫస్ట్ వాడి గురించి చెప్తాను. దేవుని స్తోత్రం. ఇది ఆత్మీయంగా అనువర్తింపు చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చాలా గొప్పది. మహాసముద్రం, మహాకాశం. దీన్ని కొలవాలన్నా, దీన్ని వెలికి తీయాలన్నా ప్రపంచంలో ఎవరికి చాలదు. కానీ వాక్యం చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు దయచేసి శ్రద్ధగా వినండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. ప్రైజ్ ది లార్డ్. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి
నడుచుకున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసగుండనిచ్చి వారికి ఏక మనస్సును కలుగు చేసి, దేవుని స్తోత్రం కనుగాక. ఇది దేవుని బిడ్డలకు కొత్త పుట్టుగచ్చన. దేవుని స్తోత్రం కనుగాక. హల్లెలూయా. వారి నుండి రాతి గుండె తీసివేసి వారికి మాంస గుండెని ఇచ్చదను. రాతి గుండె ఉన్నంత కాలం కూడా మనుషుని జీవితంలో తగినంత దైవిక స్థితిని చూడలేడు. ఎప్పుడు రాతి గుండె మాంస గుండెగా మారుతుందో దేవుని చూస్తాడు, దేవుని కార్యాలు చూస్తాడు, దేవుని అద్భుతాలు చూస్తాడు, దేవునికి అద్భుతానికి నామాన్ని కనపరిచే వ్యక్తిగా ఉంటాడు. కనుక మొదటి జీవితంలో ఈ రోజు ఎక్కడికి వచ్చిన వాడు ఈ చిన్న బిడ్డను ఒక్కసారి మీ జ్ఞాపకం తెచ్చుకొని, బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక వ్యక్తి దైవిక జీవితంలో మరలా కొత్తగా జన్మించిన అనుభవం అంటే రాత్రి గుండె తీసివేసబడి మాంస గుండె కలిగి ఉన్నటువంటి అనుభవానికి రాకపోతే ఇప్పటికీ నీవు రక్షించబడిన అనుభవాలు లేవు. దేవుని స్తోత్రం. ఆల్రెడీ హ్యావ్ బాప్టైజ్డ్. దేవుని ప్రభు బాప్తిస్మం తీసుకున్నావు, బిడ్డ అయిపోయావు, మంచిది, కానీ దేవునికి అనంగీకారమే. ఒక వ్యక్తి రాత్రి గుండె తీసేయబడి మాంస గుండె కలిగి దేవునికి అనుకూలంగా ఆయన వాక్యం ధ్యానించాలా, వరవేశాలా, ఆయన చిత్తంలో జీవించాలా, దైవికం. అది వ్యక్తి జీవితంలో కొత్త జన్మ. అంతవరకు మనం ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో కాదు. ప్రైజ్ గాడ్. ఎందుకంటే మాడు మనస్సు అనేది దేవునికి వాక్యంలో కొత్త మాంసం గుండె అనేది జీవితంలో గొప్ప అద్భుత జ్ఞానం విషయం అది. ఎందుకంటే దేవుడు దావీదు వాక్య విషయంలో చెప్పాడు, లేఖనం చెప్పాడు, విరిగి నలగిన మనస్సే కదా నీకు ఇష్టమైన బలి. ఒక వ్యక్తి విరిగి నలిగిన మనస్సు లేకుండా మోనికా జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి కూడా ఒక కారణం, మొదటి తన కృప, రెండవది దేవుడి జీవితం, తన జీవితంలో ఎంత మాంసగుండె కలిగి కన్నీరు కార్చి ఆ కన్నీటి ప్రతి బిందువు ఆయన పాదాలను కడిగినట్టు చేసుకుందో. ఎందుకంటే పాపాత్మురాలు కూడా ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు రాతి గుండెతో వచ్చుంటే వేరే విషయం, కానీ రావడంతోనే పాదాలు పట్టుకుని ఆడడం ప్రారంభించింది. ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యం జరగాలి అంటే దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చవలసిందే. హల్లెలూయా. నీ కన్నీటికే విలువ. మన ప్రార్థనలో కన్నీరు లేకపోతే మన ప్రార్థనా శక్తి చాలదు. మన ప్రార్థనలో యథార్థ, నమ్మకత్వం, నీతి, విశ్వాసం, దైవికంగా ఈ కన్నీరు ఉంటేనే మన ప్రార్థనకు తగినంత శక్తి ఏర్పడుతుంది. దేవునికి మహిమ. తండ్రి పాదాల దగ్గర అందుకే ప్రతి ఒక్కరు దేవుని ఎదుట కన్నీరు కార్చిన ప్రార్థన కలిగిన వ్యక్తిగా లేఖనం చెప్తుంది, నువ్వు మాంసం గుండెను కలిగి ఉండాలి. అప్పుడు నేను నీలో నూతన ఆత్మను పుట్టింతును. ప్రైజ్ ది లార్డ్. రక్షణ లేని వాని ఆత్మ పరిస్థితి వేరు. వాని ఆత్మ దేవునికి లోపడదు, వాని ఆత్మ దేవుని చిత్తం జరిగించదు, వాని ఆత్మకి దేవుని వాక్యానుసార జీవితం ఉండదు, వాని ఆత్మకి ప్రభు యొక్క ప్రేమ ఉండదు, వాని ఆత్మకి ప్రభు యొక్క కృప ఉండదు, వాని ఆత్మకి ప్రభు యొక్క సన్నిధి ఉండదు, వాని ఆత్మకి ప్రభు యొక్క దైవికమైన జీవితం ఉండదు. కానీ ఎప్పుడు మనం విరిగిన హృదయంతో విరిగిన మనసుతో మనము దేవుని వాక్యానుసారంగా మనము మాంసగుండెతో చేయబడతామో, మాంసగుండె మనం కలిగి ఉంటామో, అప్పుడు నూతన ఆత్మను పుట్టిందును. ఆత్మ దేవుని మహింపరిచే ఆత్మ, ఆత్మ దేవుని చిత్తానికి లోబడిన ఆత్మ, ఆత్మ దేవుని వాక్యాన్ని గైకొన్న ఆత్మ, ఆత్మ దేవుని ఆరాధించే ఆత్మ, ఆ ఆత్మ దేవుని ప్రకటించే ఆత్మ, ఆత్మ ప్రభు కొరకు జీవించే ఆత్మ, ఆత్మ ప్రభు సేవలు చేసే ఆత్మ, ఆత్మ ప్రభు రాజ్యాన్ని వ్యాప్తి చేసిన ఆత్మ. అందుకే నీలో నూతన ఆత్మ నేను పుట్టిస్తాను. అది ఒక చిన్న బిడ్డ జీవితంలో ఎలా అయితే లేఖన ప్రకారము ఒక చిన్న బిడ్డ, ఈ చిన్న మాట బైబిల్ గ్రంథంలో ప్రభువారు లూకా సువార్తలో మాటలు కూడా చెప్తుంటాడు. ఏం చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో? ఒక చిన్న బిడ్డ వల్ల ఒక వ్యక్తి మార్పు అందకపోతే వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు. అందుకే మీరు మొదటి కొరింథీ 14:20 కూడా రాస్తాడు, మీరు పాపం విషయంలో శిశువులుగా, దుష్టత్వ శిశువులుగా, బుద్ధి విషయంలో పెద్దవారుగా మీరు ఉండండి. దేవుని స్తోత్రం. పాపం విషయంలో లేక దుష్టత్వం అంటే పాపం,
విషయంలో మీరు శిశువులుగా ఉండాలి. అంటే పాపము లేని వారిగా ఉండాలి, పాపము ఎరుగని వారిగా ఉండాలి, పాపాన్ని తృణీకరించిన వారిగా ఉండాలి. పాపం ఏమాత్రం లేదు. కనుక దేవుడు వాక్యం చెప్తుంది మన జీవితంలో నేనైనా మీరైనా నేర్చుకుందాం. ముందు ఒక చిన్న బిడ్డగా మార్పు అంతే గాని దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎన్నోసార్లు చెప్పాను, మరోసారి జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాలు 34 వచ్చాయి. యోషియా 8 ఏండ్ల వాడై ఉన్నప్పుడే దేవుడు అతన్ని రాజుగా నియమించేశాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఏలనమించబడినప్పుడు యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరం ఏలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. దృష్టికి అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు 8 ఏళ్ల వాడికి ఏం తెలుస్తుంది? అతడు పుట్టుకతోనే దేవుని కార్యాన్ని, చిన్న వయసులోనే ప్రభు కార్యాన్ని, చిన్న వయసులోనే ఏలికలోనికి, చిన్న వయసులోనే రాజరికాలకి, చిన్న వయసులోనే పరిపాలనకి, చిన్న వయసులోనే దేవుని ఆశ్చర్య కార్యంలోనికి, చిన్న వయసులోనే 8 ఏళ్ళ వాడుగా ఉన్నప్పుడే దేవుని యొక్క విచారణ చేటుకు పూనుకొనిన వాడే 12వ ఏట దేశమును పవిత్రపరచడం ప్రారంభించట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు యువన్ పాలను అలా దీవించడం గాక. బైబిల్ చెప్తుంది, చిన్న బిడ్డగా ఉన్నప్పుడే దేశమును పవిత్రపరచగలిగిన మనస్సు, దేశమును యోగ్యం చేయగలిగిన మనస్సు, నా దేశమును ప్రభు మహిమ కొరకు తీసుకురావాలి పోపదు అన్న ఆలోచన, అన్న దైవిక విధానం చిన్న వయసులోనే 8 ఏళ్ల బాలున్నప్పుడే దేవుని యొక్క విచారణ అంటే ప్రార్థన ప్రారంభించాడు, విచారణ ప్రారంభించాడు. దేశమును పవిత్రపరచాలి, దైవ దృష్టికి వ్యతిరేకం పడగొట్టాలి, దైవ చిత్తానుసరం అన్ని కూడా ప్రభుకి మహిమ తెచ్చినట్టు కట్టాలి అని నిర్ణయించుకున్నాడు. చిన్నవాడై ఉన్నప్పుడే అదే దైవికమైన మార్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘము అందరూ కూడా నేర్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు చిన్నవాడిగా దేవుడు వాక్యం చెప్తుంది, ఆత్మీయ జీవితంలో పసిబిడ్డగా ఉంటానికి వీలే. పరిపక్వతగా ప్రార్థన, వాక్యము, విధేయత, విశ్వాసము, దైవత్వం, దేవునికి మహిమకరణ జీవితం ఎలా జీవిస్తే, ఎలాగ ప్రభువుని మహిమపరిస్తే దైవిక జీవితంలో ప్రభువుని కనపరుస్తాము, ఆ స్థితి నేర్చుకోవాలి. నాకు అవ్వదండి, నాకు రాదండి అంటే అవ్వదు. నువ్వు చిన్నప్పుడే, అందుకే చిన్నప్పుడే బాబు యొక్క యువాన్ పాలన జ్ఞాపకం. చిన్న బిడ్డ కానీ వాడు దేవుని స్తోత్రం, వాళ్ళ అమ్మ చూసి పడింది, వాడు చూడకుండా పడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు చూడకుండా పాడేస్తున్నాడు, వాళ్ళ అమ్మను అనుసరించేస్తున్నాడు, ఫాలో అయిపోతున్నాడు. వాళ్ళ అమ్మ చూసి ఇలాగా సెల్లబడింది కానీ వాడు చూడకుండానే పాడేస్తున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా వాడు గురించి నాకు చాలా బాధ ఉండేది. ఎందుకంటే ఏంటి, చిన్న బిడ్డ, చిన్నప్పటి నుంచి కష్టం వాడికి, చిన్నప్పటి నుంచి ఏదో బాధ, చిన్నప్పటి నుంచి ఏదో అనారోగ్యం, ఇలా బాగున్నాడు 10 రోజులు ఉంటే మళ్ళీ జ్వరం, ఇలా బాగున్నాడు కూడా మళ్ళీ జలుబు, మళ్ళీ ఇలాగా తల్లిగా ఎంత తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరు ఎంత సఫర్ అయి ఉంటారు మీరు ఆలోచించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ దుఃఖ దినములు సమాప్తమైన దేవుని స్తోత్రం కలుగును గాక. శఖర మోహనియా నివాసి కూలరా తరియ మహోనియా నేను సోందరియా. బైబిల్ దేవుడు సిగ్గుపరచని స్తోత్రం కలుగును గాక. ప్రపంచం చిన్నవాడిగా ఉన్నప్పుడే ఆ పెద్ద దైవికమైన మనస్సు 8 ఏళ్ళప్పుడు యోషియా అలాగైతే మన జీవితంలో కూడా ఆత్మీయంగా చిన్న వయసు ఉన్నప్పుడు ఇలాగే మీరు దైవికంగా, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, ప్రభు మహిమకరంగా మీ జీవితాల్ని ప్రభుకి అనుకూలంగా చేస్తున్నప్పుడు దేవుని స్తోత్రం ఎంత వికసించిన పుష్పం వల్లే, ప్రభుకి మహిమ తెచ్చేవారు వాళ్ళే చివరికి షారోన్ పుష్పం వల్లే మారిపోతారు. దేవుని స్తోత్రం. షారోన్ ఫల పుష్పం అంటే గొప్ప ఫలభరితమైన పుష్పం. దేవుని స్తోత్రం. బైబిల్ అందుకే షారోన్ పర్వలో పోయి పుష్పం అంటే నన్ను, నేను లోయలో పద్మం అంటాన్ని బైబిల్ గ్రంథంలో పరమగీతం రాస్తాడు భక్తుడు. కనుక దేవుని గ్రంథంలో రాయబడిన సత్యమది. కనుక ఎవరు తిరిగి జన్మించిన దైవాత్మను రాత్రి గుండె లేకుండా మాంస గుండె కలిగి ప్రభువుని కనపరచాలి, మహింపరచాలి, ప్రభు చిత్తం జరిగించాలి దైవిక విధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నా వయసు సీనియారిటీని లెక్కేయడు. నేను 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ అని చూడు, నా వయసు పరిమితం చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం పరలోకంలో దేవుడు కూర్చున్నప్పుడు అంట బలిపీఠమును కొలవమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోకంలో ఉన్న బలిపీఠ అనే కొలమని 11వ అధ్యాయం మొదటి వచ్చలో ప్రకటన గ్రంథంలో ఉంటది. మీరు బలిపీఠ కానీ
ఎంత ఆరాధన వాళ్ళ దగ్గర ఉందో, ఎంత స్తుతియాగా ఉందో, ఎంత దేవునికి అనుకూలమైనటువంటి అభిషేకం వారి ఉందో, ఎంత దేవునికి వాక్యానుసారమైనటువంటి కొలువు అని రాయబడింది. దేవుని స్తోత్రం. కొల్లకర్ర పట్టుకుని భక్తుడు దేవునికి దూత కొలుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన జీవితంలో ప్రతి ఒక్కటి కొలవబడుతుందని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్నవాడిగా ఉండదు. ఆత్మీయంగా ఏదో చర్చకి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రార్థన చేసుకుంటాను, ఏదో కానుక ఇచ్చేస్తాను, దశమాలు ఇచ్చేస్తాను, అలాంటి పరిస్థితి ఉండద్దు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అందరూ వెలిగించబడుతున్నారు. ఆత్మీయ ప్రతి ఒక్కరు దేవుని మహిమకరమైన జీవితం ఎందుకంటే ప్రభు రాకడ దినాలు సమీపైపోతున్నాయి. దేవుని స్తోత్రం. అందుకే మణిపూర్ సంఘటనలు, ప్రపంచం అనేక సంఘటనలు, వాక్యానికి విరుద్ధమైన పరిస్థితులు, క్రైస్తవుల మీద తగిన భయంకర చర్యలు ఇవన్నీ కూడా జరుగుతున్న కారణంటే ప్రభు రాకడ దినాలు సమీపైపోతున్నాయి. కనుక ఆయన వాక్యానికి వానుసారంగా ప్రవచనం నెరవేర్చబడిపోతుంది. కనుక అప్పుడు మనం లాస్ట్ లో మనం ఏం చేయాలని మనకి అవదు. ఇప్పుడే నువ్వు దైవికంగా వాక్యానుసారంగా సిద్ధపడినటువంటి పవిత్రులను. అందుకే లేఖనాలు చెప్తున్నాయి దేవునికి వాక్యంలో నువ్వు తోచబడతావు, నువ్వు కొలవబడతావు. గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. నువ్వు పరిశోధించబడతావు. దేవుని స్తోత్రం. 3 లేఖనాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఒకటోది నువ్వు తోచబడతావు. దేవుడు తోసలని చూస్తాడు. హల్లెలూయా. న్యాయమైన త్రాసులో నిన్ను తూచును, ఆజ్ఞలని రాళ్ళు వేసి చేర్చును. న్యాయమైన త్రాసులో నిన్ను తూచును, ఆజ్ఞలని రాళ్ళు వేసి తేల్చును. రాజగు బెల్షెజరు తేలిపోయేను, మరి నీ గతి మోతుందో తెలుసుకో. రాజగు బెల్షెజరు తేలిపోయేను, మరి నీ గతి మోతుందో తెలుసుకో. మెనే మెనే పేకెల్ ఉపాసిన్, మెనే మెనే పేకెల్ ఉపాసిన్. దేవునికి స్తోత్రం కనుగాక. రాతికొండ ఉన్నంత కాలం నా బ్రతుకు వేరొక రీతిలో ఉండేది. రాతికొండ బ్రతుకులో ఉన్నంతకాలం వేరొక స్థితి ఉండేది. రాతికొండ కాకుండా దేవుడు ఎప్పుడైతే పశ్చాత్తాపాన్ని, మారు మనసును, నా పాపం కొరకు పశ్చాత్తాపం అనుగ్రహించాడు, ఇంకా నా జీవితంలో మార్పు కలిగించి దేవుని వాక్యానుసంగా దేవుని కృపను బట్టి దేవుడు తన అద్భుతమైన రీతిలో నడిపించడం, వాడుకోవడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కనుగాక. హల్లెలూయా. ఎప్పటి నుంచి, ఈ రోజు నుంచి మీరు లెక్క వేయండి. ఈరోజు తెలియందా 21 జూలై 21. కొత్త వారైనా పాత వారైనా ఎవరైనా ఈ రోజు నుంచి నువ్వు రాత్రిగుండ తీసివేసుకొని మాంసగుండ కలిగిన దేవుని దృష్టి యోగ్యంగా పశ్చాత్తాపంతో దేవుని సలో కన్నీరు గార్చి నాకు మాంసగుండ దయచే ప్రభువు అని అడగండి. మాంసగుండ కలిగిన అనంతరం నీ జీవితంలో జరిగిన అద్భుతాలు లిస్టు రాసుకొని వచ్చి సంఘంలో చెప్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రిగుండా ఉన్నంత కాలం దేవుడికి విరుద్ధంగానే ఉంటావు, శత్రువుగానే ఉంటావు, దేవుడి చేత ఆశ్రయించబడవు. ఎప్పుడు విరిగినైనా హృదయం కలిగి ఉంటావో, ఎప్పుడు దీనత్వాన్ని కలిగి ఉంటావో, అప్పటి నుంచి నీ జీవితంలో ఒక కొత్త జన్మ అనుభవం, వాక్య సంబంధమైన జన్మ అనుభవం, ఆత్మీయ జన్మ అనుభవం, అభిషేకత కూడా ఆత్మానుసారమైన జీవితం నీకు ప్రారంభం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మొదటిది. జన్మ అంటే చిన్న జన్మ కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లి గర్భం నుంచి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతారని అనుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. తప్పకుండా దేవుడు మనిషికి మరొక జన్మ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది చనిపోయిన తర్వాత కాదు. చనిపోయిన తర్వాత మనం ఏదో పుడతాం, ఆవై పుడతాం, తర్వాత మనం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మనిషి పుట్టేస్తాం. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ప్రజలు అనుకునే ఆలోచన, తలంపులు. దేవుడు వాటిని నెరవేర్చడు. బైబిల్ గ్రంథం చెప్తుంది మరొక జన్మ అన్నది ఏ పరిస్థితి కాదు. దేవునికి స్తోత్రం గాక. భూమి మీద బతుకున్నప్పుడే జీవితంలో దేవుని బిడ్డలకి హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చిన్నవాడు యువాన్ పాల్ తల్లిదండ్రులు మాట వింటాడు, ఏదో చేస్తాడు, చిన్న చిన్న మారం చేస్తాడు, అయిపోద్ది. వాడు కొంత వయసుకు వచ్చేసరిగా వాళ్ళ పశ్చాత్తాపం, మారు మనసు లక్షణం, అప్పటి నుంచి వాడి జీవిత జన్మ ఆరంభం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రెండవ విషయానికి మనం వెళదాం. దేవుని స్తోత్రం. దీని గురించి ఎందుకంటే మనం క్లుప్తంగా చెప్పి అన్ని క్లుప్తంగా ముగించుకొని దేవుని స్తోత్రం. ఇప్పుడు తన ప్రయాణం గురించి, తన యొక్క స్థితి గురించి కొన్ని మాటలు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు లేఖనాల్లో ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎజ్రా 8వ అధ్యాయం 21.
శుభ ప్రయాణము కలిగి ఉన్నట్లుగా దేవునికి స్తోత్రం ఆయన వేడుకుంటూ దేవునికి స్తోత్రం కలిగిన దాకా శుభ ప్రయాణం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలట. దేవుడి స్తోత్రం. ఎందుకంటే భక్తులు అలా చేశారు గనక మన జీవితంలో అట్లా దీవించబడినట్లు లేఖనాలు చెప్తున్నాయి. శుభ ప్రయాణము క్రైస్తవ జీవితం కూడా ఒక దైవిక ప్రయాణము. మన జీవితంలో మనం ఎక్కడెక్కడ వెళుతుంటాం, అది శుభ ప్రయాణము. ఈ శుభ ప్రయాణం కొరకు ప్రార్థన ముందు ఉండాలి. ముందు మన జీవితంలో దేవునికి వాక్యం ప్రార్థన ఉండాలి. ఇది ఫస్ట్ మన జీవితంలో ప్రార్థన. ప్రార్థన తర్వాతనే మిగతా సంగతులు. నిండైన ప్రార్థన జీవితంలో ప్రార్థనకు వచ్చే జవాబే నీ జీవితంలో అద్భుతం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే 2 నిమిషాల ప్రార్థన, 3 నిమిషాల ప్రార్థన, ఏదో 5 నిమిషాలు చేసే ప్రార్థన సరిపోతుంది. అన్ని రోజులు పోయినాయి, ఇంకా అలా ఉండద్దు. నీ దగ్గర మినిమం అవర్స్ ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా, మినిమం 2.5 గంటలు నీ జీవితంలో. దేవుడిని దశమభాగం 24 గంటల్లో, 24 గంటలు దశమభాగం 2.5 గంటలు. అంటే 2.5 గంటలు నీ దగ్గర మినిమం ప్రార్థనా శక్తి నీకు అనుభవం ఉండాలి. దేవుని స్తోత్రం కనుగాక. అంత అనుభవం ఉంటే అప్పుడు నీ జీవితంలో దేవుడు ప్రత్యక్షమయ్యే కార్యం కూడా నువ్వు చేస్తావు. దేవుని స్తోత్రం కనుగాక. హల్లెలూయా. ప్రార్థన లేకుండా దేవుడు నిందించే ప్రసక్తి ఉండకూడదు. ఎవ్వరు ప్రార్థన లేకుండా దేవుడు నిందించద్దు. మన ఇంట్లో, మన కుటుంబంలో, మన జీవితంలో, మన పిల్లల్లో గొప్ప అద్భుతాలు జరగాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆయన సన్నిధిని మోకరించి తగినంత స్థాయిలో నీ దగ్గర దైవిక ప్రార్థన సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ గ్రంథంలో 2వ విషయాన్ని చెప్తాను. దేవునికి స్తోత్రం. ముందు ప్రార్థన. ఎందుకు? ఏదైనా మన జీవితంలో దేవునికి వాక్యాన్ని బట్టి మన ప్రార్థనే మనకు తోడని బైబిల్ గ్రంథం రాయబడింది. ఎక్కడ? 119వ కీర్తన 98వ వచనం చదవండి. కాదు 119 కాదు, 42వ కీర్తన చదవండి. 42వ కీర్తన. పగటి వేళ యెహోవా కృప నాకు కలుగునట్లు ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రార్థన తోడుగా ఉంటుందట. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు అంత తోడు అనిపిస్తావు. ఎక్కడ కాదు, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంది. దేవుని వాగ్దానం ఉంది. నిర్గమాకాండం 20:24 చదవండి. దేవుని వాగ్దానం ఉంది. ప్రార్థన ద్వారా ప్రభుని ప్రసన్నం చేయగలిగితే, ప్రార్థన ద్వారా ప్రభుని సంతోషపెట్టగలిగితే, ప్రార్థన ద్వారా ప్రభుని మహింపరచగలిగితే, ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి లోబర్చుకుంటే ప్రార్థనకు వచ్చే ఆశీర్వాదం బైబిల్లో చూడండి. నిర్గమాకాండం 20:24. నేను నా నామమున జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించదును. నువ్వెక్కడున్నా నీ యొద్దకు వస్తాడు దేవుడా. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వెక్కడున్నా ఆయన నామమున జ్ఞాపకార్థం వచ్చి స్థలంలో నువ్వెక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా నేను వచ్చి దేవుడు దీవిస్తాడా. ఎందుకంటే దేవుని స్తోత్రం. మనకు అమెరికా కొన్ని మైళ్ళు ఉండొచ్చు, 1000 మైళ్ళు, 100 మైళ్ళు ఉండొచ్చు. కానీ దేవునికి అది ఏమీ కాదు. దేవుని స్తోత్రం. ఆయన కనుదృష్టి వెంటనే అక్కడ వెళ్ళి నేను దీవించడానికి ఆయనే వస్తాడు. ఇశ్రాయేలు గురించి వారి ప్రార్థన అంగీకరించి వారి కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దిగిన దేవుడే నీ జీవితంలో నీ కార్యం చేయడానికి దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రావాలంటే మన ప్రార్థన, ఆరాధనలో దేవుడు మన సుధాశలు ఉండాలంటే తగిన దేవునికి మహిమ తెచ్చు ఆరాధన. దేవుని స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు విజ్ఞాపన ఆరంభించిన వెంటనే అన్ని దేవుడి వాక్యం బయలుదేరంటారు దానియేలు గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు విజ్ఞాపన ఆరంభించిన నాటి నుండి నేను దేవుని నుంచి నాకు ఆజ్ఞ బయలుదేరిపోయింది. కనుక దేవునికి వాక్యం ఎంత గొప్ప, సర్వశక్తి గల దేవుడైనా నమ్మదగిన వాడుగా ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్.
నేను పక్కా హిందూ కుటుంబంలో పుట్టాను, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అసలు ఈ వాక్యం ఏమిటో నాకేమీ తెలియదు, అసలు ఏమీ లేదు. భయంకరమైనటువంటి దుర్మార్గమైన జీవితం జీవించాను. అలాంటి జీవితాన్ని దేవుడు గొంగలి సిద్ధగా వచ్చి మార్చినట్టు దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాటి నుండి ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, చాలని, ఆయన కార్యాలని అనుభవిస్తూ వస్తున్నాడు. 2 సార్లు చచ్చిపోతామని చెప్పేశారు ప్రజలు. హోసే పాస్ గారు చనిపోతాడు, ప్రజలు తను చాలించేసారని అయిపోయింది. ఇప్పుడు ఈయన తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి, హాస్పిటల్ నుంచి. ఏం చచ్చిపోతాడు? క్రైస్తవుడు నేటికి 22 సంవత్సరాలైంది. దేవుడు బతికిస్తూనే వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వచ్చి నన్ను దీవించకపోతే, ఆయన వచ్చి నన్ను తాకకపోతే, ఆయన వచ్చి నన్ను ముట్టకపోతే, ఆయన వచ్చి నన్ను స్వస్థపడకపోతే, ఆయన వచ్చాడు ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడు కాను. నేను ఇక్కడ ఉన్నానంటే ఆ ఉన్నత దేవుని కృప, సర్వశక్తి యేసయ్య కృప మాత్రమే. ఇది దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. దేవుని పాదాల ఒకటోది ప్రైజ్ ది లార్డ్. మోనే ఉంది కింద. దేవుని స్తోత్రం. దేవుని మాట విను. ప్రైజ్ ది లార్డ్. కాసేపు అక్కడెక్కడే ఉండకు, వాళ్ళ ఎవరిని చేసుకోమని చెప్పి అప్పగించేయి. దేవుని వాక్యం విను. మొట్టమొదట దేవుని దగ్గర ప్రార్థన, దేవుని కృపను బట్టి నీకు అది ఇచ్చాడు దేవుడు. రెండవది దేవుని తోడు. దేవుని స్తోత్రం. జాషువాకి దేవుడు వాగ్దానం చేశాడు. జాషువా అంటే యెహోషువకి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. ఏ మనుషుడును ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడైండునట్లు నీకు తోడైందును. దేవుని స్తోత్రం. నిన్ను ఎడబాయను, నిన్ను పిడువాను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగానుండుము. నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ప్రజల స్వాధీనం చేసేదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీకు తోడై ఉంటాను, భయపడతా. దేవుని స్తోత్రం. ఎప్పుడు దేవుడు తోడుందో ప్రపంచంలో ఎవరు మనకి ఏం చేయడానికి లేదు, మన టచ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన తోడు మనకు తోడుగా. అందుకే ప్రార్థన తోడుగా ఉండాలి, ఆయనే మనకు తోడుగా ఉండాలి. మన ప్రయాణంలో, మన స్థితిలో, మనం కాలేజ్ కానీ, మన జాయిన్ అయిన ప్రెస్ కానీ, మన ఉద్యోగులు కానీ, దేనికైనా మన కుటుంబంలో ఆయన తోడు ఉండి తీరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు పర్వాలేదు గొప్ప జనం ఉన్నారు, నాకు పర్వాలేదు గొప్ప మంచి వ్యక్తులు ఉన్నారు, నాకు పర్వాలేదు గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనడానికి లేదు. ప్రపంచం ఎంత స్థితినా కాదు, దేవుని తోడంటూ మనకు ఉండి తీరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా దేవుడు, ప్రతి ఒక్కరు ఉదయ కాలంలో నీకు తోడైనా పర్వాలేదు, మీరా ఒక బిడ్డను తినే ఉంటుందని స్త్రీ వయస్సులో చాలా నిక్కస్తుంటారు. అలాంటి వయస్సులో స్త్రీ చెప్పింది, ఉదయకాలం వాక్యం చెప్పిన ఆ తర్వాత మధ్యలో రాత్రి వాళ్ళ బిడ్డ కడుపున వస్తే పాస్టర్ గారు చెప్పారు కదా, చేతి నుంచి ప్రార్థన చేస్తే నూనె రాస్తే ప్రభు స్వస్థపరచని చెప్పారు కదా అనుకుని ఆ చిన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకుని, ప్రభా నాకు ప్రార్థన తెలియదు, నాకు వాక్యం తెలియదు, నాకేమీ తెలియదు, నేను ఈ పక్క అనిలాన్ని, నన్ను క్షమించి నన్ను పవిత్రపరిచి ఈ రోజు నా బిడ్డను అంత దూరం నుంచి ఈ డీజిల్ క్వార్టర్స్ నుంచి నేను తీసుకువెళ్ళి నేను నా బిడ్డకు నేను ఏ చికిత్స చేయించాను. ఎందుకంటే ఆటోలు దొరకవు, బళ్ళు ఉండవు, ట్యాక్సీలు ఉండవు, ఏముండవు, చాలా నిశ్చిన్న ప్రదేశం అది. అలాంటి ప్రదేశంలో నేను బిడ్డకు ఏదైనా చేయాలంటే చాలా కష్టం. నా బిడ్డ భయంకర బాధపడుతున్నాడు కడుపుతో, నువ్వు స్వస్థపరచని నూనె రాసి చిన్న ప్రార్థన చేసింది ఆవిడ. ప్రభు ఆ రాత్రి ముట్టేశాడు ప్రభు ఆ బిడ్డని. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పి, పాస్టర్ గారు మీరు చెప్పినట్టు నేను రాత్రి ప్రార్థన చేశాను, నా బిడ్డను యేసయ్య స్వస్థపరిచాడు. ఇప్పుడు యేసయ్య నిజమైన దేవుడు, నేను నమ్ముతున్నాను పాస్టర్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈవెన్ డాక్టర్ కూడా ప్రపంచంలో ఏం చేయడు, మీ బిడ్డ కొరకు ఏ దేవుడు మీరు ప్రార్థన చేసుకుంటారో మీ ప్రార్థన మీరు చేసుకుంటూ చెప్పేస్తాడు డాక్టర్. నా వంతు నేను చేయగలను, మీ వంతు మీరు చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని తోడు. లేఖనం ప్రకారం ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయంలో ఉంది, దేవుడు తోడు ఎప్పుడుగా ఉంటుందో లేఖనం రాయబడింది. చూడండి ఒక మాట క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తుంటే త్వరగా. 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మెట్టు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పెన ఉండినడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు
నా వల్ల ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా ఎందున్నట్టుగా ఏమి వింటారో, ఏమి చూచితారో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడైండును. గమనించండి, ప్రపంచం అంతా మనం చూస్తున్నాం. ఏవి రమ్యమని, ఏవి మాన్యమని, ఏవి దేవుని దృష్టి యోగ్యమని ఇవన్నీ అర్థం చేసుకోండి, నేర్చుకోండి. తెలీదు, నేర్చుకోండి. ఏది దేవుని యోగ్యము, ఏది దేవుని చిత్తము, ఏది దేవుని వాక్యము, ఏది దేవునికి సంబంధించింది అని ఒకటి అర్థం చేసుకోండి. దాన్ని బట్టి ఎప్పుడు మీరు దేవుని వాక్యాన్ని అలా ఉంటారో, ఏది దేవుని దృష్టి యోగ్యమైన రమ్యను ఎంచుకుంటారో అప్పుడు దేవుని తోడు మీకు ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని తోడు ముఖ్యంగా మనం ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ పల్లికి వెళ్ళినా, ఏ పని కూడుకున్నా దేవుని తోడు లేకుండా మనం ఏం చేయలేము. హల్లెలూయా. బైబిల్ మోషేకి తోడైనట్టు నీకు తోడై ఉంటాను జాషువా వాగ్దానమే దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు దేవునితో ప్రార్థన చేయండి. కొన్ని వారు అందరూ నేర్చుకోండి. అందరూ ప్రభా నేను వెళుతున్నాను, నీ సన్నిధి నాకు తోడుగా పంపించు. ఒకవేళ నువ్వు రాకపోయినట్లయితే దయచేసి నీ సన్నిధి నాకు తోడుగా పంపించాను. దేవుని సన్నిధి తోడుగా ఉందనుకోండి, మహాద్భుతం చూస్తారు. విశాఖపట్నంలో ఒక మాకే ఇది వచ్చింది, ఇంట్రెస్ట్. నర్సీపట్నంలో ఆరాధన చేయడానికి రమ్మన్నారు. నర్సీపట్నంలో యూత్ రిట్రీట్ చేయడానికి. నేను అప్పుడు చార్ల్స్ నా దగ్గరకు యవనస్తుడు ఉండేవాడు. నేను అతన్ని తీసుకొని మొత్తం సంఘంలో 40-50 మంది కలిసి బయలుదేరి వెళ్ళాం. బస్సులో వెళ్ళాం. బస్సులో వెళుతుంటే అడిగాం, ప్రభు నీ సన్నిధి మాకు తోడుగా పంపించు, అద్భుతం చేయమని. మీరందరూ నమ్మండి, సంఘంలో పెద్దలు యవనస్తులు ఏడ్చి ఆ మెసేజ్ వాళ్ళందరూ దైవాక్యం విన్న తర్వాత కన్నీరు గార్చి ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాల దగ్గర ఎంత అద్భుతంగా దేవుని ఆత్మ నడిపించండి. అట్నుంచి వస్తున్నప్పుడు అగ్ని తలక జ్వాలలు బస్సులో ఉన్న వాళ్ళు చూశారు. దేవుని స్తోత్రం కనుక అగ్ని మాతో పాటు వస్తుంది. దేవుని స్తోత్రం కనుక ఇది యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను. మాస్టర్ గారు మనం బస్సు పెడుతుంటే అగ్ని మనతో వస్తుంది, చాలా వస్తుంది మనతోనే. దేవుని స్తోత్రం కనుక అంత అద్భుతంగా పరిశుద్ధాత్మడు. ఎందుకంటే ఆయన తోడు మనకి తప్పనిసరి కావాలి. అందుకే నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి. మీరు ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా నీ సన్నిధి మాకు పంపించిన, నీ తోడు మాకు పంపించిన. మీ కుటుంబంలో అద్భుతం, మీ భర్త, భార్య, బిడ్డలు ఎంత క్షేమం కలిగి మీరు కుటుంబంలో ఇంటికి రావడం చూస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది కీర్తనలు 26వ కీర్తన 3వ వచనం చూడండి. కీర్తనలు 26 3వ వచనం చదవండి. నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప కన్నులు ఎదురు పెట్టుకోవాలి. ఆయన కృపకున్న బలము, శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ఆ కృప కన్నులు ఎదుట. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. దేవుని కృప ఎప్పుడు మన కళ్ళు పెట్టుకుంటే భయము, ఆందోళన, ఎలాంటి నిరాశ లేని పరిస్థితి, ఎలాంటి నిరీక్షలను కోల్పోతున్న పరిస్థితి మనకు ఉండదు. ఆ కృపకి అంత అద్భుతం ఉంది. యోసేపును గోతులో తీసింది దేవుని కృపే. యోసేపును ఐగుప్తుకి రాజుగా చేసింది దేవుని కృపే. సౌలుని పౌలుగా మార్చిన వాడు దేవుని కృపే. అందుకే యేసుప్రభువు చెప్పాడు, నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే దేవుని కృప. మనకి ప్రపంచంలో ఎంతమంది తోడున్నా, దేవుని కృప మనకు తోడు లేకపోతే మనం ఏమాత్రం విజయం సాధించలేం. ఆయన ఎందుకు భయభక్తుల వారికి 4 విషయాలు ఉన్నాయి. ఒకటోది కృప ఎవరికి ఎక్కువ ఉంటో చూద్దాం. ఒకటోది ఆయన ఎందుకు భయభక్తుల వారికి 103వ కీర్తన 11వ వచనం. రెండోది దీనులకు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం ఉంటుంది.
దీనిలోకి ఎక్కువ ఇస్తాడు దేవుడు. 32వ కీర్తనలో బైబిల్ రాయబడింది, యెహోవా యందు నమ్మిక వారి కృప ఎక్కువ ఆవరించుకుంటుందట. దేవునికి స్తోత్రం. అద్భుతంగా ఈ 3 విషయాలు మీరు గాయకొనండి, కృప ఎక్కువ తోడు ఉంటుంది మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపకి మించిన శక్తి ప్రపంచంలో దేనికి లేదు. కన్నుదులు కృప ఉంటే భయం ఉండదు ఇప్పుడు కూడా. త్వరగా మరో విషయానికి వెళుతున్నాను. 119వ కీర్తన 30వ వచనం చదవండి. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను. న్యాయ విధులు అంటే ఏంటి? వాక్యం. వాక్యాన్ని 4 భాగాలు విభజించాడు. 1వది ఆజ్ఞలు, 2వది శాసనాలు, 3వది న్యాయ విధులు. దేవునికి స్తోత్రం కను గాక. బైబిల్ ఇలా కట్టడలు, 4వది కట్టడలు. ఇలాగా 4 భాగాలుగా దేవుడు వాక్యాన్ని విభజించాడు. ఈ వాక్యం మన కళ్ళు పెట్టుకుని ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కను గాక. హల్లెలూయా. దేవుడు వాక్యము ధైర్యపరిచినట్టు ప్రపంచం ఏది మన ధైర్యపరచలేదు. ఆయన వాక్యమే ధైర్యం. నేను మోనికలాగే దేవుని సన్నిధిలో ఏడ్చాను. నాకు ఓ అంటే నారాదు, ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు. నేను మాట్లాడితే నాకే అర్థం అవుతుంది ఇంగ్లీష్. నేను వెళ్ళి ఆ ఫ్లైట్ లో ఏం మాట్లాడతాను, అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడతాను, ఇంకో గేట్కి వెళ్తే ఆ దేశం దిగి మరో దగ్గర గేట్కి దిగి వైజాగ్ నుంచి ముంబై నుంచి ఆమ్స్టర్డామ్ కడతాను. నాకు ఏమి ఏడ్చాను. మేము వెళ్ళడం దేవుని చిత్తమైతే నీ కృప నీ తోడు మాకు ఉండాలి. నాకు బయలుపరచలేనా, నాకేం చేస్తావో తెలీదు, నేను ఒక్క మాట పనికి రాదు, నాకు ఓంటే నా రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు, నేను ఎలా చేయగలను, ఏం చేయగలను, వెళ్ళాలని ఆసక్తి అయితే ఉంది. మా ఇంట్లో బలవంతం అయితే వాళ్ళు, మా కూతురు వాళ్ళు బలం చేస్తారు, తప్పకుండా రండి అని ప్రార్థన చేస్తాను. ఏడ్చిన తర్వాత వాక్యం క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి, ముందు బైబిల్ తీయకుండా క్యాలెండర్కి వెళ్ళి నేను ఏడ్చిన రోజు ఏదైతే ప్రార్థన చేశానో ఆ రోజు ఏ వాక్యం చూశాను, ఆ రోజు వాక్యం నేను నీతో కూడా వస్తున్నాను, భయపడకనుండే. కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందంటే మాట్లాడేసాడు. దేవుని స్తోత్రం కన్ను కాక. నా భాష ఆడికి అర్థం, నాడు భాష నాకు అర్థం. దేవుని స్తోత్రం. అయినా సరే సెటిల్ అయిపోయి దేవుని స్తోత్రం కన్ను కాక. హల్లెలూయా. ఒక్క ఫ్లైట్ ఎక్కడానికి నాకు 12 ఫ్లైట్లు ఇచ్చాడు భార్యని. 12 ఫ్లైట్ అక్కడి నుంచి మా తమ్ముడు కూతురుంది అమెరికా సెటిల్ అయిపోయాడు 30 ఏళ్ళు బట్టి. వాళ్ళిద్దరు కూతురు వాళ్ళు కూడా నాకు టికెట్ తీసి చిన్న మా దీన్ని కూడా రండి మీరని అక్కడ వాషింగ్టన్ DC అక్కడ తీసుకెళ్ళి అక్కడ వారం రోజులు ఉంచారు. అక్కడ ఏవో అన్ని చూపించారు వాడు. నేను చెప్పేది ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆ వాక్యం చాలండి. అందుకే వాక్యం ధ్యానించండి, వాక్యం చదవండి, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు చనిపోతాయి. హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇక నా జీవితం ఏం జరుగుతుంది అనుకోవద్దు. లాస్ట్ మూమెంట్ కూడా ఆచరించి ఈ కార్యక్రమం మీకు మంచి దీవించడం ఆయన పొందమని ప్రభు దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమె రండి, మీ ఇద్దరు చేతులు పెట్టుకోండి. రండి సార్, ఇద్దరు వెళ్ళండి, రండి సార్. మీరు కూడా సేవ రండి, తాతగారుగా మీరు వెళ్ళండి. అమ్మ వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. సేవ్ ఉండు నాయన, ఉండు నాయన, ఉండు. చాలా ఫాస్ట్ వీడియో. మనం అంది కూర్చోం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామమున ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. You are born. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. You are born. May God bless you. Happy long life to you. Happy long life to you. Happy long life to you. You want born. Happy long life to you.
Many great things to you. Many great things to you. Many great things to you. You are born. Thank you all. నేను పాపం మర్చిపోయాను. ఎవరెవరు ఈరోజు మనం చెప్పబోయే ఫోన్ పేర్లు పెడుతున్నాం. అందరూ సంఘంలో కూడా పేర్లు పెడుతున్నారు. పెట్టండి, అందరూ నోట్లో పెట్టండి. తర్వాత పర్లేదండి. స్తోత్రం బాబు. సాధన బాబు నోట్లో వచ్చింది చేయబడ్డా. ఎవరన్నా ప్రార్థన చేయడానికి పాస్టర్ వచ్చిందో చిన్న ప్లేసెస్ ఆశ వచ్చింది. అయిపోయింది పల్లె హిందీ నమ్మడం మన 10-11 అయిపోయింది. ఏం చేస్తాం మన కష్టాలు ఈరోజు వాన్పాలు వచ్చిన రోజు మరి లక్ష్మీ శుభ ప్రయాణం ఇవన్నీ దేవుడు ఆశ్రయించాడు. దేవుడు స్తోత్రం. దేవుడు ఆశ్రయించాడు. దేవుడు స్తోత్రం. Glory to the name of Jesus. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తుడు మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు ఘనమైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో ప్రార్థన చేసి పెడుకుంటున్నాం. ఈ రోజు ఇవాన్ పాల్ జన్మదినంగా పరిగణించి మేము అడ్వాన్స్ గా చేస్తున్నాం. రెండవది రేపు లక్ష్మీవారి నాడు మౌనిక శుభ ప్రయాణం. నా తండ్రి ఇవన్నీ మీకు మేమకర కృతజ్ఞతగా జ్ఞాపకం చేసుకుని ఏర్పాటు చేయ కూడిగా మీ తండ్రి యొక్క మన కోసం దీవించి వేటబడిన వాక్యను నేను అందరూ ఫలింపచేసి ప్రతి ఒక్కరు కూడా నేను ఘనపరుస్తూ మైపరుస్తూ ప్రేమిస్తూ ఈ ఆజ్ఞలో జీవిస్తూ ఈ వాక్యానుసారానికి మేమకరంగా క్రీస్తు రాయటం కూడా సిద్ధమైన దైవ స్థితిని బట్టి కృతజ్ఞతగా నేను ప్రకటిస్తూ ఘనపరుస్తూ అలా దీవించే కృతజ్ఞత కలిగిన జీవితంలో దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని వాక్యాన్ని ఫలించండి. ప్రజలందరూ దీవించి పంపించండి. మీరు ఆశ్రయించమని నామాన్ని కనపరచండి. నేను కేవలం నిష్పడ దాసుని మాత్రమే. మహిమంతా నీకు మాత్రమే కలుగు కాక నీ వాక్యం అందరూ ఫలించండి. ఈ చిన్న బిడ్డను ఆశ్రయించి జ్ఞానంలో కోపంలో పిచ్చులో వాక్లో దేవుని నమ్మసలు బిడ్డ 4 రోజుల లోపే తను తండ్రి యేసు నామములో విశ్వాసంతో వాళ్ళ యేసుని పంపిస్తున్నది స్తోత్రం. మీరు కార్యాలు చేస్తున్నారు స్తోత్రం. లక్ష్మీవారం ప్రయాణంలో అద్భుతానికి మా తోడుగా ఉండి సేవలు తండ్రి చేర్పించే స్తోత్రం. యూనివర్సిటీ జాయిన్ ఒప్పించే స్తోత్రం. చదువులు సాయించే స్తోత్రం. చేసే స్తోత్రం. మీకే అప్పుడు ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి కూడా మీరు ఆశ్రయించి ఆ కుటుంబానికి నిలబాయి గారికి వైకుంఠ గారి కుమార్తెని కుమారుడు నేను దినేష్ అందరి కుటుంబాలకి నేను ఇంకా మిగతా నేను సురేష్ వాళ్ళ కుటుంబం మౌలి కుటుంబం అందరూ పేరుపైన ఆశ్రయించబడి నీకు మహిమతో వచ్చే కుటుంబాలుగా దీవించండి. అందరూ బట్టి ఆశ్రయించండి. మీకే మహిమ గలత ప్రభావాలు వచ్చిన వారందరి బట్టి స్తోత్రాలు. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుని ఉంచండి. ఆమె పరమతండ్రైన దేవుని ప్రేమను మహాప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సర్వాసన శక్తి ఆదరణ ఆశీర్వాదాలు మనందరికీ తోడు ఉండే దేవుడు కుమార్తె కసమ ప్రేమని బాబిక జన్మని అలాగే బాబిక తండ్రి విషయాన్ని ఇవన్నీ ఈ కుటుంబంలో కూడా దేవుడు కలిగి ఎక్కడ మండలం జరుగుతున్న ఆనంద కార్యక్రమం కూడా దేవుడు ఆశ్రయించి ఇక్కడ అనేక నూతన ఆత్మ వచ్చినట్లు దేవుడే ఇక్కడ వచ్చిన వారిని మనందరినీ కుటుంబాన్ని సైతం చూసి వర్ధల చేయడం కాక. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదంబు మీద వర్షింపజేయు మీసా ఆశతో నన్ను ఉన్నాము నీ సత్య వాగ్దానము ఈ మారి మీద కుమారించుము దేవా కల్లారా ప్రేమ వర్షాంబు కుమారించుము దేవా. ఆమేన్. యేసు రక్తం ఇచ్చాను, శిలువ రక్తం ఇచ్చాను. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాదికి నాశనం కలుగుగాక. పరలోకమందున్న తండ్రి
మీ నామం సిద్ధపరచబడిన మీ రాజ్యం మోక్షం మీ చిత్తని పరలోకం నెరవేరుస్తున్నట్లు ఇంకేదో నెరవేర్చబడిన కాక మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని శోధనలోని తేక ఈనాడు తప్పించము. ఎందుకనగా రాజ్యము బలం మహిమ నిరంతరమునివి నా తండ్రి. ఆమేన్. యెహోవా షలోమ్. దేవునికి మహిమ సమాధానంతో ప్రైజ్ లార్డ్. నీ జీవితంలో అద్భుతం చేసి కార్యం చేస్తాడు. నీ ఓర్పును పరీక్షించి మనకు ఏ పరిస్థితులు సిగ్గు కలగడం అద్భుతం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఉంది వాక్యము గొప్ప వాగ్దానం అనేది. కనుక ఎవ్వరు దేవుని మాటను చదవకుండా ఏమి లేకుండా మన ఇంట్లో కార్యాలు జరగదు. అవదు. ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించండి, చదవండి, అర్థం చేసుకోండి. అప్పుడు ప్రభు మీకు తోడు మీరు అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం చెప్తుంది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనం. నేను ఎల్లప్పుడూ ప్రభుని చూస్తుంటేనే. ఏంటి ప్రభుని చూడటం అంటే చిన్న విషయమా? ఏంటి గారు, ప్రభుని చూడటం అంటే చిన్న విషయమా? ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గల ధన్యులు. ఎంత పరిశుద్ధిగా ఉంటే ఆయన చూస్తాం. ఉదయం కూడా దర్శనం చూస్తుంది. ఆరాధన జరుగుతుంటే పరిశుద్ధాత్మ పౌరం బలంగా దిగి రావడం, దైవ సన్నిధి ఉదయకాలం కూడా. అంటే ఎప్పుడు దావీదంటాడు, నేను ఎప్పుడు నా వాళ్ళని ప్రభుని చూస్తున్నాను. అంటే ఎంత ప్రార్థనా జీవితంలో ఆత్మీయత వల్ల తాను ఎంత పవిత్రుడిగా మారిపోయాడు దావీదు. చాలా పవిత్రంగా ఉండేవాడు వ్యక్తిని. అలాంటి వాడు ఎంత పవిత్రంగా తన జీవితాన్ని మలుచుకున్నాడో. పరిశుద్ధ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. దేవుని బిడ్డలకు, దైవ సేవకులకి, సంఘములకు అందరికీ అవసరం పరిశుద్ధ లేకుండా ఎవడు దేవుడిని చూడలేడు. అందుకే నేను ఎప్పుడు ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా దగ్గరే కూర్చున్నాడు ఆయన, కుడి పార్శ్వనే కూర్చున్నాడు ఆయన. నేను భయపడను అంటున్నాడు దావీదు. తన జీవితంలో నిరీక్షణ ఏంటంటే లేఖనాలు చెప్తున్నాయి, వాక్యం, ప్రార్థన, కృప, ఇవన్నీ తన జీవితంలో ఉన్నాయి కనుక దేవుని సన్నిధిలో దేవుడు అంత నిరీక్షణ. చూసారా, అమెరికా వెళ్ళినప్పుడు సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, ఇవి అవి వస్తువులు, ఏవో ఇవి అవి అన్ని మంచిగా మనకు కావాల్సినటువంటి మందులు, మనకు కావాల్సిన అన్ని పట్టుకెళ్తాం. కానీ ఇక్కడ ఏం పట్టుకెళ్ళమన్నాడు? ప్రార్థన, వాక్యము, స్తుతి, కృప, ఇవి నీ ప్రయాణానికి కావలసిన. దేవుని స్తోత్రం కలుగుతా. అందుకే శుభ ప్రయాణము కలుగున్నట్టు ముందు ప్రార్థన చేయమన్నాడు. ఒకటోది పుట్టుక, రెండోది శుభ ప్రయాణం, మూడోది కృతజ్ఞత. ఏం చేద్దాం కృతజ్ఞతకి? యెషయా గ్రంథం 63 తీయండి. యెషయా గ్రంథం 63:7 వచనం. దేవునికి స్తోత్రం. యెహోవా మనకు చేసిన వాటన్నిటి బట్టి
సర్వశక్తి గల దేవుడు మనకు చేసిన కార్యములన్నిటి కొరకు నేను యెహోవాకు ఏమి చెల్లిస్తున్నాను, ఏం చేయాలి? నేను ఆయన కనికరమును ప్రకటన చేస్తున్నాను, నేను ఆయన స్తుతిస్తాను, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన కృపా భావనను బట్టి నేను ఆయన స్తుతిస్తాను. వర్షిప్ ద లివింగ్ గాడ్. ఆరాధించండి. ఫ్లైట్ లో కూడా, ఇంట్లో కూడా సేమ్ ఆమె కూడా కూర్చు కాదు, మీరు ఇక్కడ కూడా వర్షిప్ చేయండి. ఉదయకాలం ఆరాధించండి. ఎంత స్తుతిస్తావో అంత గుండె నిండా దైవ శక్తి, ధైర్యం నిండిపోతాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం అనగా ప్రార్థనలో కూడా జరిగిన అద్భుతాలు ఆనందంలో జరిగిపోతాయి. దేవుని స్తోత్రం. స్తుతిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు దీపడతారు. దేవుని స్తోత్రం. స్తుతిస్తుండగానే దేవుని శక్తి దీపం స్తోత్రం. స్తుతిస్తుండగానే శక్తి దీపం దేవుని స్తోత్రం. దేవుని ఆనందం గడపలుస్తుంటే అవి యొక్క ఆత్మ బలంగా సంచరించి దైవ సన్నిధి నిపుణులవుతాయి. ప్రతి కుటుంబంలో ఈ లోకస్థమైనటువంటి పరిస్థితుల కంటే దేవుని ఆరాధన ఉండిస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఆయనకు అనుకూలమైన ఆరాధన వాతావరణం కల్పించాలి. దేవుడికి ఎప్పుడు మన సుఖాసం ఉండాలి, ఎప్పుడు మన జీవితంలో ఆయన సుఖాసం ఉండాలి. భార్య భర్తలు వాదించుకోవడం, గొడవలు ఆడుకోవడం, తప్పడం, ఇది అది నిందించుకోవడం వద్దు. ఓపిక. ఇంకా చిన్నపిల్లలు కాదు, మనం ఏదో కొట్టుకొని అనవసరమైన పరిస్థితులు పెట్టుకోవడానికి దైవికంగా ఆత్మీయంగా ఎదుగుతున్నాం. వయసు కూడా మనకు వస్తుంది, ప్రతి ఒక్కరు ఎదుగుతున్నారు కనుక ఇంకా సాధారణంగా చిన్నగా ఏదో ఆటలాడు పిల్లలు ఆడుకుని ఆటలాడి ఉండడానికి లే. ఆత్మీయ జీవితంలో పరిపక్వ మెచ్యూరిటీ క్రైస్తవులుగా, మెచ్యూరిటీ ప్రార్థన, మెచ్యూరిటీ వర్షిప్, మెచ్యూరిటీ విధేయత, మెచ్యూరిటీ విశ్వాసం, మెచ్యూరిటీ నమ్మకత్వం, మెచ్యూరిటీ దైవ దృష్టికి యోగ్యమైన పరిస్థితులు రావాలి. ఇంకా చిన్నవారిగా, పసివారిగా ఏదో అన్నట్టు జీవితాన్ని గడపడం దేవునికి ప్రతికూలమది. ఆలోచించి కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే నేను ఆయన్ని ప్రకటన చేస్తాను. నువ్వు ఏమి ఇవ్వగలవు? నువ్వు దేవుడికి ఏమి ఇవ్వగలవు? ఏమి ఇస్తే నువ్వు ఆయన రుణం తీర్చగలవు? ఏదైనా నీవు ఏం చేసినా ప్రభు రుణాన్ని మనం తీర్చలేం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసినా ఆ రుణాన్ని మనం తీర్చలేం. ఆయనకి మనం ఏంటంటే దేవుని స్తుతించి ఆరాధించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొత్త వారు ఉన్నారు కనుక మాట చెప్తున్నాను. ఓ దగ్గర ఒక స్త్రీ సహోదరి నాకు బాగా పరిచయం, బాగా కుటుంబం, 20 సంవత్సరాల కుటుంబం పరిచయం. నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, విక్టర్ అని. ఫోన్ చేసి అర్జెంట్ గా మీరు సాగర్ దుర్గ నరసింహకి వెళ్ళండి అంటే, మా చెల్లి హాస్పిటల్లో చాండగల్లో ఉన్నాను, నేను టౌన్ లో ఉన్నాను, అలాగే నేను వెళ్తాను. బైబిల్ పట్టుకొని వెళ్ళాను. వెళ్ళేసరికి స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు, బయటే ఉంది. వెళ్ళేసరికి పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి ఉంది. ప్రార్థన చేశాను. పాస్టర్ గారు నాకు వాక్యం చెప్పండి. వాక్యం ఎందుకు ధైర్యానికి వాక్యం చెప్పాను. పాస్టర్ గారు వర్షిప్ చేయండి అంతే, ఆరాధన చేస్తాను. బెడ్ వచ్చి బయటికి. దేవుని స్తోత్రం కలను కాక. యథార్థంగా దేవుని విషయాల్లో చెప్తున్నాను. హాస్పిటల్ స్టాఫ్ అంతా గలిబిడైపోయింది, మొత్తం గలిబిడైపోయింది. ఎందుకు? నేను కళ్ళు మూస్తున్నాను, నేను ఆరాధన చేస్తాను. ఆ బిడ్డ కళ్ళు మూసుకుంది, బిడ్డ వచ్చింది బయటికి. గోల అయిపోయింది. మీకు అర్థండి. త్వరగా స్ట్రెచర్ తెచ్చాను, లేబర్ రూమ్ తీసుకెళ్ళా. క్షణాలు లేబర్ రూమ్ తీసుకెళ్ళిపోయాను. అట్లనే బిడ్డ పట్టుకొని అలా తీసుకెళ్ళిపోయాను. మీరు ఇప్పుడు 5 నిమిషాల్లో బిడ్డ బయటకు వచ్చాడు పూర్తిగా. దేవుని స్తోత్రం. ఈ రోజు ఆ బిడ్డ ఎంటెక్ చదివి ఉద్యోగాన్ని రెడీగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వర్షిప్ లో ఎన్ని అద్భుతాలంటే అని అద్భుతాలు జరుగుతాయి. అందుకే దేవునికి భయం. నేను ఆయన చేసినానికి ఏమివ్వగలను? నువ్వు ఆరాధన చేయి, ప్రకటన చేయి, ఆయన వాక్యాన్ని ప్రకటించు, ఆయన సత్యాన్ని ప్రకటించు, ఆయన సువార్తను ప్రకటించు. మామూలుగా ఉండదు, మౌనంగా ఉండదు. తెలిసిన వారికి, తెలియని వారికి ఏదో దేవుడు నీకు ఇచ్చిన మాటల్ని ప్రకటించు. ఒక ఆత్మ విడుదల పొందులని ఆశీర్వాదాన్ని సంపూర్ణ అయిపోతుంది. స్తోత్రం కాక. హల్లెలూయా. ఎవ్వరు ఇంకా మామూలు కుటుంబాలు ఏదో పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే పరలోకానికి వెళ్ళాం, పరవాడు కూడా వెళ్ళాం. గుర్తుపెట్టుకోండి, ఏదో వెళ్ళిపోతాను పాములు ఎప్పుడు రావద్దు. దేవుని స్తోత్రం. అందరూ కూడా దేవుని వాక్యానుసరంగా నేనైనా మీరైనా మన జీవితంలో నేర్చుకుందాం. దేవుని వాక్యం చెప్తుంది మనందరం అలా దేవుణ్ణి ఆరాధించి మైపచ్చే కొత్తగా కలిగే. ఆఖరిగా ఒక్క మాటలో నేను ముగించి చిన్న మాట చెప్పి ముగించేస్తాను.
దేవునికి నువ్వు ఏమి ఇవ్వగలవు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 చదవండి. ఏమి ఇవ్వగలను? ఏడాది దూడలు ఇస్తే సరిపోతుందా? వేలాది నదులంత పొట్టేలను రైతుగా అర్పిస్తే సరిపోతుందా? నదులంత విస్తార తైలం నీకు అర్పిస్తుందా? సరిపోతుందా? ఆఖరిగా ఈ మాటలు నేర్చుకొని ముగిద్దాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించున్నాను, ఏమని తీసుకుని వచ్చి మహోన్నతిని నమస్కారం వచ్చేతను. చైనా మనుషుడా, ఏది ఉత్తమం నీతో ప్రకటించబడను. న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి దేవుని ఎదురు ప్రవర్తించడు. ఇంతే కదా యెహోవా అని అడుగుతున్నాడు. ఆయన అడిగింది ఇవ్వటమే కృతజ్ఞత. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమేదో చేస్తాను కాదు, ఆయన ఏదో మనకు ఏది వీలో, మనకి ఏదో అనుకూలమో అది కాదు, ఏది దేవుడు అడుగుతున్నాడు దాన్ని చేయడమే కృతజ్ఞత. అబ్రహాముని కుమారుని అడిగాడు, కుమారుని ఇచ్చాడు, అది కృతజ్ఞత. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు వీలని మనం చేస్తాం, అది కాదు. దేవుడు ఏది అడుగుతున్నాడో దాన్ని దేవునికి అనుగ్రహించడమే, అది కృతజ్ఞత. ఇది నీ కృతజ్ఞత. దేవుని స్తోత్రం కనుక అంచేత ప్రభా, కృతజ్ఞత కలిగి నేను ఉంటకు నాయన, నేను వేలాది నదులంతా విస్తారతరం ఇచ్చిన, నా జ్యేష్ఠ పుత్రుని ఇచ్చిన నీ రుణం తీర్చగలనా? లేదు బాబా, లేదయ్యా. నువ్వు కనికరాలను ప్రేమించాలి. దేవుడు మనని కనికరించాలంటే మనం కూడా పొరుగువాన్ని కనికరించి వాక్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. దేవుడు మన పట్ల జాలిపడినట్లే పొరుగు వారి జాలిపడే మనసు మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కన్నుగాక. ఇలా మీరు నేర్చుకుంటే మనము పరిపక్వత కలిగిన క్రైస్తవులుగా, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచు క్రైస్తవులుగా మనం ఉండగలం. దేవుని స్తోత్రం కన్నుగాక. హల్లెలూయా. మొదటిది పుట్టుక, జన్మ. బాబు జన్మదినం కనుక ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సంవత్సరంలో దేవుడు దయకటం ధరింపజేసి కొత్త సంవత్సరాన్ని పెట్టుకు వచ్చే నెల 14 అయినప్పుడు కూడా అడ్వాన్స్ గా మనం చేస్తున్నాం. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం కనుక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మొదటిది పుట్టుక. ఎవ్వడికి రాతిగా ఉండొద్దు, కఠినంగా ఉండొద్దు, మాంసంగా ఉండే కావాలి. దేవుని స్తోత్రం. అది నిజమైన జన్మ. రెండవది శుభ ప్రయాణం. శుభ ప్రయాణం అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని తోడు, వాక్యం తోడు, గొప్ప తోడు, మన వాళ్ళకి ఇవన్నీ దేవుని స్థాపించి యేసుక్రీస్తు తోడు మనకు ఉంటే మన ప్రయాణంలో కానీ, మన జీవితంలో కానీ, మనం వెళ్ళిన పనుల్లో కానీ ఈ అన్ని తోడులు మనకుంటే సక్సెస్ఫుల్ గా మనం విజయవంతమైపోతాం. దేవుని స్తోత్రం కనుక కాక. ఆఖరిగా కృతజ్ఞత. ప్రైజ్ రావడం. దేవుని గురించి మనం ఏం చేయాలి? ఆయన కనికరమును మనం ప్రయాణించాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన్ని ఆరాధన చేయాలి. ఎందుకంటే నేను ఆయన కృపణ బాహుళ్యతను బట్టి నేను స్తుతిస్తాను, ఆరాధన చేస్తాను. ఎందుకంటే నేను ఆయన కనికరమును ప్రకటన చేస్తాను. అది కృతజ్ఞత. అలా చేస్తే మన జీవితాలు మౌనిక ఎలా దీవించబడుతుందో, మనందరం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మన జీవితాల్లో మనకున్న పనులు, మనకున్న పరిస్థితులు, రేపు పొద్దున ఎవరెవరు ఏ ప్లాన్స్ లో ఉన్నారో, ఏ వీళ్ళు ఉన్నారో, మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి, మన జీవితం గురించి ఎవరొస్తారో అందరూ ఏదో ప్లాన్ ఉంటుంది నీకు. ఈ తర్వాత నేను చదవాలి, ఇక్కడ ఆ ఉద్యోగానికి వెళ్ళాలి, చేయాలి, అది చేయాలి. ప్రతి ఒక్కరి తలంపులో ప్లాన్ ఉంటుంది. నీ ప్లాన్స్ అన్ని దేవునికి అప్పగించి ఆయన ప్లాన్ నెరవేర్చబడిన విధానంలో ఉంటే దేవుడు నా సంకల్పాన్ని నెరవేర్చేస్తాడు. దేవుని స్తోత్రం కాక. దేవుడు తన మాటలను మన వెనుకలో దీవించడం కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ రోజు నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధించడానికి, ఇదిగో నీ కుమార్తె మౌనిక 25వ తేదీ తాను యుఎస్ స్టేట్స్ కి బయలుదేరి వెళ్ళబోతుండగా మీరు చూపించుతారు. స్తోత్రం. ప్రార్థన ఉండండి, ప్రార్థన ఉండండి. దయచేసి కళ్ళు మూసుకోండి, దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసి వాక్యం ఆమె కాదు, అందరికీ, నాకు, మీకు, అందరికీ ప్రభు మాట్లాడినాడు. మనం తప్పకుండా మన జీవితంలో మన కుటుంబ శుభ ప్రయాణం, మన జీవితంలో శుభ ప్రయాణం అనగా ఈ క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణం, ఇది ఒక యాత్రని బైబిల్ గ్రంథంలో రాస్తాడు పేతురు గారు. ఈ జీవిత యాత్రలో, ఈ ప్రయాణంలో మీరు కూడా దేవునికి అనుకూలంగా బతకవలసిన పరిస్థితి మనకు ఉంది.
యేసు ప్రభువుని ఏదో చిన్నగా సాధారణంగా అర్థం చేసుకునే పరిస్థితి కాదు. ఒక దేవుని వాక్యానుసారమైన పరిపక్వతమైన ఆలోచన నా యేసయ్య గురించి, మన యేసయ్య గురించి మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో మన ఆలోచన విధానం మామూలు ఉండకూడదు. తండ్రి నాకు సహాయం చేయ ప్రభా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, hallelujah, hallelujah. Jesus mighty name can be exalted God. తండ్రి అందరూ ప్రభా మీ కృపను మాకు ఉంచండి ప్రభా. ఇంకెవ్వరు రాత్రి గుండు వారిగా ఉండకుండా మాంసగుండు వారిగా ఉంటారని తెప్పించేయండి ప్రభా. ఇప్పుడే మీరు అద్భుతం చేయండి ప్రభా. మాంసగుండు ప్రతి ఒక్క వ్యక్తి కావాలైనా ఏ ఒక్కరు శారీరకమైనటువంటి పరిస్థితి ఉండకూడదు. ఆత్మీయంగా, మానసికంగా, దైవికంగా మాంసగుండు కలిగి నేను ఘనపరిచేట్టుగా చేయండి. ప్రతి జీవితాన్ని నీకు అనుకూలంగా మార్చండి ప్రభా. ఈ వచ్చిన వాళ్ళు ఎవరు వృత్తిని వెళ్ళిపోకూడదు ఆయన. జీవితాలకు అద్భుతమైన కార్యం పొందుకోలేదు. ఇప్పుడు అద్భుతం జరిగిస్తుంది ఆయన. ఆజ్ఞస్తుండగానే ప్రభుని వారిని దర్శించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు ఏ ప్రార్థన చేస్తా నీకు తెలుసు. ఎవరెవరు ఎలా మాట్లాడుతుందో తెలుసు. నువ్వు మాట్లాడుతుండగానే వారి జీవితంలో అద్భుతం చేయండి. ఇప్పుడే నేను గొప్ప అద్భుతం చేయండి. ప్రతి ఒక్క జీవితాన్ని తాకండి నాయన. ప్రతి ఉదయాన్ని తాకండి నాయన. ప్రతి మనసుని తాకండి నాయన. Jesus, thank you, Holy Spirit. Jesus.